లొకేషన్ చూసి గెస్ట్ చేసి ఉంటారుగా మేము ఎక్కడికి వెళ్తున్నామని. అవునండి, పెన్షన్ కాన్కి అయితే వెళ్ళాము ఫ్యామిలీతో కలిసి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఇప్పటికైతే కుదిరింది. రూమ్ కోసం వెళ్తే ముందు భోజనం చేయండి, తర్వాత రూమ్ ఇస్తామన్నారు. సరే అని భోజనం చేసి వెళ్ళి అడిగితే రూమ్ అయితే ఇచ్చారు. రూమ్ చాలా బాగుంది. అందరం ఫ్రెష్ అప్ అయ్యి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. మా అన్న గుండు చేయించుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపు మేమైతే పొంగల్ కావాల్సిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. అది కష్టం మీద పోయి సెట్ చేసి దాన్ని వెలిగిస్తే పొంగల్ దగ్గర దాని మీద సరిపోలేదు. చేసేది ఏముంది అని వేరే పొయ్యికి అయితే షిఫ్ట్ అయ్యాం. మా వదిన పొంగల్ చేస్తుంది కదా అని పిల్లల్ని కోనేరు దగ్గరికి శ్రీవారి నందనవనం దగ్గరికి అయితే తీసుకెళ్లాము. అంతలోపు పొంగల్ కంప్లీట్ అయిందని అందరం కలిసి గుడి దగ్గరికి అయితే వెళ్ళి నైవేద్యం పెట్టుకుని దర్శనానికి అయితే వెళ్ళాము. కొంతమంది మొక్కుకుంటారంట స్వామికి గొడుగులు ఇస్తామని. దానికి తోడు ఆ రోజు సాటర్డే దేవుణ్ణి ఊరేగింపు చేస్తున్నారు. చాలా మంది కలిసి స్వామికి గొడుగులు తెచ్చారు. అంతమంది జనంలో కూడా దేవుని చాలా దగ్గర నుంచి చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడి ఊరేగింపు, స్వామి తెచ్చిన గొడుగుల వీడియోస్ నెక్స్ట్ రీల్ లో పోస్ట్ చేస్తాను. సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.